నమస్తే మేడం. కూర్చోండి. మీరు ప్రభా మెడికల్స్ ఓనర్ మిస్టర్ అశోక్ కుమారే కదా? అవును మేడం. సార్ చెప్పారు మీ షాప్ లో పనిచేసే ఇద్దరు ఒకే రోజులో ఎస్కేప్ అయ్యారు కదా? అవును మేడం. ఇదిగో మేడం వాళ్ళ ఫోటో. చూస్తేనే దొంగనాయల్లా కనిపిస్తున్నారు. మీరెలా వీళ్ళని పనిలో పెట్టుకున్నారు? అదేంటంటే వాళ్ళు చాలా రోజుల నుంచి సరే సరే, ఏం కనపడకుండా పోయింది? నేను బాగా చెక్ చేశాను మేడం, అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు తెలియకుండా నా షాపులో మందులన్నీ దొంగతనం చేశారు మేడం. అలాగా? చాలా విచిత్రంగా ఉంది. వేరే ఏమైనా? నేను మా ఫ్యామిలీతో మంగళగిరి వెళ్ళాను, అప్పుడు మా ఇంట్లో దొంగతనం చేశారు మేడం. అదేలా? ముందు ఏది పోలేదు అని చెప్పారు, ఇప్పుడు వాళ్ళే దొంగలించారని ఎలా అంటున్నారు? మా ఇంట్లో దొంగతనం చేసింది వాళ్ళేనని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు మేడం. కానీ నేను బాగా వెతికాను, అన్నీ అక్కడే ఉన్నాయి మేడం. కానీ పర్వాలేదు, ధైర్యంగా చెప్పండి, మన ఇద్దరే ఉన్నాం. ఏం లేదు, నా దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా మేడం? లేదు, అలాంటిదేం లేదు. ఎందుకు అడుగుతున్నారు? తాగే బ్రాందీ బాటిల్లోను డెటాల్ బాటిల్లోను ఉచ్చపోసి పెట్టారు మేడం. మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. రోజుకి 10 సార్లు స్నానం చేస్తున్నాను, 15 సార్లు వామిటింగ్ చేసుకుంటున్నాను మేడం. ఏది ఏమైనా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచ్చవాసన వస్తుందని ఒక ఫీలింగ్ మేడం. దీన్ని ఎలా కంప్లైంట్ గా తీసుకోమంటారు? ఒక కల్తీ కేసు కింద తీసుకోండి మేడం. సార్ చెప్పారు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వాళ్ళని వదలొద్దు మేడం, ఎలాగైనా పట్టుకోండి. వీళ్ళెక్కడికి వెళ్తారు? అమ్మాయిలతో ఏదైనా లాడ్జ్లో ఉంటారు. పట్టుకోగానే పిలుస్తాను, వెళ్ళండి. థ్యాంక్స్ మేడం. హలో హలో, ఎందుకు ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? హలో హలో హలో, ఎందుకు కొడుతున్నారు? అన్నా, బాస్, సార్, ఎందుకు వీళ్ళు నన్ను కొడుతున్నారు? రేయ్, వాడిని ఇలా తీసుకురండిరా. ఎక్కడ్రా? ఎక్కడా? ఏంటి సార్, ఎక్కడ? రేయ్, నటించకు, మర్యాదగా చెప్పు. ఏం చెప్పాలండి? నాకు అసలే ప్రెషర్ ఎక్కువ. సార్, మీకు బీపీ ఉందా? చూడ్డానికి 6 అడుగుల హైట్ ఉన్నారు. ఆర్బిటల్ 40, 3 పూటలు వేసుకోండి. టయానికి భోజనం అంటే మొత్తం నిన్ను ఏసేస్తాన్రా. చెప్తావా లేదా? చెప్తా. ముందు మీరు ఆ గన్నే కింద దించండి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకేం తెలియదు. ఏది ఏమైనా మనసు విప్పి ఓపెన్ గా అడగండి. ఏంట్రా ఓపెన్ గా అడిగేది? ఎవర్రా అది? ఇది నా లవ్. చేసేదంతా చేసేసి నీకు లవ్ ఒకట. రేయ్, దీన్ని పంపించండి రా. స్టాప్ గో బ్యాక్. సురేఖ, నువ్వు బయలుదేరు. నువ్వు? నాకు ఇక్కడ 10 నిమిషాలు పనుంది, పూర్తి చేసుకుని వస్తాను. ఓ నిజం చెప్తున్నాను, మీరేమడుతున్నారో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేండి ప్లీజ్.